అందరికీ నమస్తే. శనార్థి మామ. కొద్దిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయర్రి. ఈ ఒక్కసారి మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి అయితే నాకు తెలిసింది చెప్తా. 100% నిజాలే చెప్తా. ఇక తమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ ఎస్ఎస్ తమన్ అని మార్చుకున్నాడు. 1983 లో నెల్లూరులో పుట్టిండు. తమన్ నాన్న పేరు ఘంటసాల శివకుమార్, అమ్మ పేరు సావిత్రి. తమన్ కి ఒక చెల్లె కూడా ఉంది, పేరు యామిని. ఇక చిన్నప్పుడే తమన్లో నాన్న శివకుమార్ గారు మ్యూజిక్ డ్రమ్ ప్లేయర్ అవ్వాలని సొంతూరు విడిచిపెట్టి చెన్నై పోయిండు. ఊళ్ళున్న ఆస్తులు కూడా పట్టించుకోకుండా చెన్నై పోయి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి దగ్గర రిథమ్ ప్లేయర్ గా జాయిన్ అయ్యిండు. ఇక ఆ టైంలోనే తమన్ వాళ్ళ నాన్న దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నాడట. తబలా రిథమ్స్ బాగా నేర్చుకున్నాడట. స్కూల్ కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదట, మ్యూజిక్ బాగా ఇష్టం ఉండేదట. ఇక పాపం అంత మంచి ఉందనుకున్న టైంలోనే 1992 ఇయర్ లో తమన్ ఫాదర్ హార్ట్ స్ట్రోక్ తోని చనిపోయిందట. ఇక అప్పటి నుండి 6th క్లాస్ వరకే చదివి ఆపేసి మ్యూజిక్ ప్రోగ్రాంలలో పనిచేసుకుంటా రోజుకు 120 రూపాయలు సంపాదించి వాళ్ళ అమ్మకి ఇచ్చేటోడట. ఎంతసేపు అమ్మ చెల్లెని మంచిగా చూసుకోవాలనుకునేటోడట. ఒక రోజు వాళ్ళ నాన్న ఇన్సూరెన్స్ డబ్బులు పెట్టి వాళ్ళ అమ్మ డ్రమ్ ప్యాడ్ కొనిచ్చిందట తమన్కు. ఇక అప్పటి నుండి సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేసుకుంటా మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర రిథమ్ ప్లేయర్ గా చేసేవాడంట. ఇక మెల్లమెల్లంగా మ్యూజిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకుని మణిశర్మ గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్ గా జాయిన్ అయ్యిండు. ఇక ఎవరు పిలిచినా పోయి ప్రోగ్రామింగ్ చేసిండు. ఒక మణిశర్మ సార్ దగ్గరనే 94 సినిమాలకు పనిచేసిండు. ఒక్కడు సినిమా నుండి బిల్లా సినిమా దాకా. ఇక ఇప్పటిదాకా తమన్ ప్రోగ్రామర్ గా 900 సినిమాలకు పనిచేసిండట. 64 మంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర. ఇక ఎప్పుడు తమన్ని ట్రోల్ చేసేటోళ్ళందరూ తమనేమన్నా రాత్రికి రాత్రి స్టార్ అయిందా, 30 ఏళ్లు కష్టపడ్డాడు, ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు. తమన్ రిథమ్ ప్లేయర్ గా చేసిన ఫస్ట్ సినిమా భైరవ ద్వీపం అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన సినిమా కిక్కు. ఇప్పటిదాకా 50 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిండు. మధ్యలో సిద్ధార్థ్ నటించిన బాయ్స్ మూవీలో కూడా ఒక రోల్ చేసిండు యాక్టింగ్. తమను దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేసిన రెడీ మూవీ, బొమ్మరిల్లు మూవీ సినిమాలకు కూడా ప్రోగ్రామింగ్ చేసిండట. ఆల్మోస్ట్ తెలుగు లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ల అందరి దగ్గర ప్రోగ్రామర్ గా చేసిండట. తమన్కి ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్లు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ అట. తమన్ సిస్టర్ యామిని కూడా సింగరే. తమన్కి 22 ఏజ్ లోనే పెళ్ళైంది. భార్య పేరు శ్రీవర్ధిని. మళ్ళా భార్య కూడా సింగరేనట. తెలుగులో కూడా పాడింది. కానీ తమిళ్లో టమ్ టమ్ సాంగ్ పెద్ద హిట్ అయింది. ఇక తమన్కి కూడా కొడుకున్నాడు, మస్తు మందికి తెలియదు. ఇంటర్మీడియట్ చదువుతాండు. ఆ పిల్లను కూడా పియానో గిటార్ వచ్చాట. తమన్ రిటైర్ అయిన తర్వాత కొడుకును డైరెక్ట్ దించుతాడు కావచ్చు. ఇక అందుకే కొడుకుని ఎటు తీసుకోపోడు. ఇక తమన్కు క్రికెట్ అంటే బాగా ఇష్టం అట. చెన్నైలో ఉన్నప్పటి నుంచి బాగా ఆడేటోడట సెలబ్రిటీస్ తోని. ఇక ఇప్పుడు మన సీసీఎల్ తెలుగు వారియర్స్ టీమ్ కి అయితే ఆడతాడు, దుమ్ము లేపుతాడు. 6ర్లు 4లు కొట్టుకుంటా స్టేడియంలో 6 కొట్టినా 4 కొట్టినా తమన్ పాటలే స్టేడియంలో ఎత్తారట. ఇక ఇంత టాలెంట్ ఉన్న తమన్కైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. హ్యాట్స్ ఆఫ్ టు యూ తమన్. ఇక దగ్గర తమన్ గురించి అన్ని చెప్పినా అనుకుంటున్నా. తమన్ లైఫ్ ఇంకా అంత మంచిగా ఉండాలని కోరుకుందాం. జై హింద్.